నరేష్ తన భార్య వాళ్ళిద్దరి జీవితాల్లో గర్భఫలం పొందుకోవాలనుకున్నప్పుడు, మేలు పొందుకోవాలనుకున్నప్పుడు ఇక్కడి నుంచి ఇంతకుముందు ఆటో నడిపాడు కానీ ఆటో విషయంలో ఏ రూపాయి కూడా సేవకునికి ఇది నా దశభాగం అని ఇచ్చి ప్రార్థన చేసుకున్న రోజులు లేవు. ఈ కొత్త ఆటో తనకు అనుగ్రహించబడింది వాళ్ళ అమ్మ ప్రార్థన బట్టి, తన భార్య ప్రార్థన బట్టి. ఈ రోజు నుంచి వాళ్ళిద్దరు తీర్మానం చేసుకొని ఈ ఒక్క రోజు 100 రూపాయలు తోలితే 10 రూపాయలు పక్కన పెట్టండి, 90 రూపాయలు మీరు ఖర్చు పెట్టుకోనండి. ఆ ప్రకారం చేసి ఆదివారం గుడికి వచ్చినప్పుడు లేక సంస్కార ఆరాధనకు వచ్చినప్పుడు ఆ 8 రూపాయలు వచ్చి 8 రూపాయలు తీసుకొచ్చి సేవకునికి ఇచ్చి మీరు ప్రార్థన చేర్చుకోనండి, మీరు ప్రార్థన చేర్చుకోనండి. మొదటి అప్పము తీసుకొచ్చి సేవకునికి ఇచ్చింది. సేవకుడు ప్రార్థన చేసి అది తిన్నాడు. ఆ ఇంటిలో కరువు లేదు, ఆ ఇంటిలో కొరత లేదు. కారణం ఏమిటంటే సేవకుడు మాట విన్నది ఆ తల్లి. మరి మనం ఎంతగా సేవకుడు మాట వింటున్నాం. ఒక తల్లి అయితే సేవకుని చేర్చుకుంది. తల్లి అనే యోగ్యత లేనందువలన ఆ సేవకుడు ఆమె కొరకు ప్రార్థన చేస్తే ఆమె గర్భాన్ని దేవుడు తెరిచాడు. ఆమె పేరే గనురాలైనా సునేమిరాలనే పేరు పెట్టబడింది కానీ ఆమె ఒరిజినల్ పేరు దాంట్లో పెట్టలేదు. గనురాలైన సునేమిరాలు సేవకుని చేర్చుకుంది, సేవకుని ఆదరించింది, సేవకునికి భోజనం పెట్టింది, సేవకుని పట్ల ప్రేమ చూపింది కనుక సేవకుడు అనుకున్నాడు శిష్యుని పిలిపించి, అబ్బాయి ఆకేమో కావాలి అడుగు, రాజులతో మాట్లాడాలా, అధికారులతో మాట్లాడాలా, సేవకుని పట్ల ఇంత ప్రేమ చూపుతుంది, మనం ఏదైనా చెయ్యాలి అని అన్నాడు. అప్పుడు ఆమె వచ్చింది, నా స్వజనుల మధ్య నేనున్నానయ్యా, రాజులతో నేను అధికారులతో మాట్లాడిన అవసరం లేదు, నాకు ఆస్తి ఏమో తక్కువేమో లేదు అని చెప్పింది. మళ్ళీ వెళ్ళిపోయింది. ఈమెకేదో ఒకటి మేలు చేయాలి. ఇది సేవకుని యొక్క ఉద్దేశం అండి. పిలుపొందుకునే సేవకుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈమెకి ఏదో ఒక మేలు చేయాలి. దేవుని ప్రజలారా, అప్పుడు మళ్ళా పిలిపించాడు. గహజతో మాట్లాడిన తర్వాత ఆమెకి గర్భఫలం లేదు అని చెప్పాడు. ఆయన పిలువన్నాడు. పిలిస్తే వచ్చింది. అప్పుడు సేవకుడు అన్నాడు, ఇదే ఋతువునకు ఇదే సమయానికి మేము ఇంటికి వస్తాం, అప్పుడు నీ ఒడిలో బాలుడు ఉంటాడు. సప్పుడు దేవుని కనపడతాం. ఎందుకంటే ఆమె భర్త ముసలివాడైనా కానీ సేవకుని చేర్చుకోవడం ద్వారా, సేవకుని ఆదరించడం ద్వారా, సేవకుడికి సహాయం చేయడం ద్వారా మూయబడిన గర్భం తెరవబడింది. తల్లి అనే యోగ్యత లేని ఆమెకు తల్లి అనే అర్హత దేవుడు ఇచ్చాడు. మరి ఈనాడు ఎంతమంది మన సేవకులను ప్రేమిస్తున్నాం, సత్యాన్ని బోధించే సేవకులను ప్రేమిస్తున్నాం, నీతిని బోధించే సేవకులను ప్రేమిస్తున్నాం, ఆత్మ సంబంధమైన వాక్యం చెప్పే సేవకులను ప్రేమిస్తున్నాం, అనుకూలంగా బోధించే వాళ్ళని ప్రేమిస్తాం, మనకు కావలసిన మాటలు చెప్పే వాళ్ళని ప్రేమిస్తాము. కానీ ఉన్న వాక్యం ఉన్నట్టుగా చెప్పే సేవకులను ప్రేమించేవారు కొద్దువైపోయారు. ఇర్మియా ప్రవక్త గాని, యెషయా ప్రవక్త గాని, హెస్కేలు ప్రవక్త గాని, మీకా ప్రవక్త గాని, దేవుని ప్రజలుగా యోనా ప్రవక్త గాని ఉన్నట్టుగా చెప్పినప్పుడు ఆ మాటలకు లోబడిన ప్రజలు దీవించబడ్డారు. ఈ రోజు నేను దైవజనుడిగా చెప్తున్నాను, ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, నాకిచ్చి నన్ను శోధించండి, ఆకాశ వాక్యాలను విప్పి పట్టజాలను ఇస్తారు, దీవులను ఇస్తాను. దేవుడు మన ఊరిలో ఉన్నటువంటి యవనస్తులకు దేవుడు కృపనిచ్చాడండి. కాపీ పని చేసేవాళ్ళు అది కష్టంగా ఉందని వాటర్ ప్రూఫ్ పనికి వెళ్ళారు. వాటర్ ప్రూఫ్ పనికి వెళ్ళినటువంటి వాళ్ళు లక్షలు సంపాదించారు, దేవుడు ఇచ్చాడు వాళ్ళకి. కానీ ఇప్పుడు నష్టపోయారు. కారణం తెలుసా? దేవునికి ఇవ్వక, దేవుని సన్నిధికి రాక. దేవుడు నాకు 1000 రూపాయలు ఇచ్చాడు, ఇందులో 100 రూపాయలు దేవునికి దశమాలు ఇవ్వాలని ఎవరైనా ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? ఇచ్చిన కుర్రోళ్ళు ఉన్నారా? ఇచ్చిన మీ కొడుకులు ఉన్నారా? ఉన్నారండి? లేరు. కనుకనే వారు బెట్టింగ్ లేసి పాడైపోయారండి, బెట్టింగ్ లేసి అప్పులు పాలైపోయారండి, బెట్టింగ్ లేసి నష్టపోయారండి. కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను, ఈ రోజు నుంచి నీ మనసు మార్చుకొని, ఈ రోజు నుంచి నీ హృదయం మార్చుకొని, నువ్వు పనికెళ్తే 100 రూపాయలు వస్తే 10 రూపాయలు పక్కన పెట్టి 90 రూపాయలు ఖర్చు పెట్టుకో. అది తీసుకొచ్చి సేవకునికి ప్రార్థన చేయించుకుంటే నీ చేతి పనిని ఆయన ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. నీ భూపంటలను ఆశీర్వదిస్తాడు, నీ వ్యాపారాన్ని ఆశీర్వదిస్తాడు.
చేతి పని అంటే మిషన్ కుట్టే వాళ్ళు ఉంటారు, ఆటో నడిపే వాళ్ళు ఉంటారు. చేతి పని అంటే ఈ మన చేతులు